మేడం నమస్తే అండి. మీ పేరు? ఉమామహేశ్వరి. ఏం చేస్తుంటారు మేడం? నేను టీచర్నండి, హిందీ ఫ్యాకల్టీని. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము రత్నాల చెరువు నుంచి వచ్చామండి. మరేంటి మేడం నారా లోకేష్ గారి చేతుల మీద గెల్లపట్ట అందుకోవడం ఎలా అనిపించింది అసలు? చాలా హ్యాపీగా ఉందండి. మేము 30 ఏళ్ళ నుంచి అక్కడ ఉంటున్నాం, కానీ చాలా బాధల్లో ఉన్నాము. అక్కడ ఏంటంటే డ్రైనేజీలు లేవు, వాటర్ లేదు, రోడ్స్ లేవు, కరెంటు పోల్స్ లేవు. కానీ ఇప్పుడు ఒక్కొక్కటిగా వస్తుంది. ఇప్పుడు కరెంటు పోల్స్ పడ్డాయి, తర్వాత రోడ్లు పడతాయి అని చెప్పారు, తర్వాత వాటర్ వస్తాయి అని చెప్పారు. అలా ఒక్కొక్కటి నెరవేరడానికి చూస్తూ ఉన్నాము. అంటే చెప్పిన మాటని నెరవేరుస్తూ వెళ్తున్నారు, కానీ టైం పట్టచ్చు అంతేగాని పనులు అయితే జరుగుతున్నాయండి. చాలా సంతోషంగా ఉన్నాము. అంటే నారా లోకేష్ గారు గెలిచిన తర్వాత ఎలాంటి మార్పులు మీరు గమనించారు మీ నియోజకవర్గంలో అసలు? ఇదివరకు అడవిలా ఉండేది, చెట్లతో ఉండేది, రవాణా తక్కువగా ఉండేది, రోడ్లు ఉండేవి కాదు, బురదల్లోకి వెళ్ళటం, వర్షాలు పడితే నడుం వరకు నీళ్లు రావటం, ఆ నీళ్ళల్లో పడవలు వేసుకొని తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. ఆ రోజులు కూడా మేము అక్కడ చూసాము. ఆ పడవల్లోంచి ఇప్పుడు మనం మనుషులు నేల మీద నడవగలుగుతున్నాము. అందును బట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. గతంలో కూడా ఈ రత్నాల చెరువు ప్రాంతాన్ని పూర్తిగా తీసేస్తారు నారా లోకేష్ గెలిస్తే అని చెప్పి ఒక ప్రచారం కూడా చేశారు. అప్పుడు మీకు ఏమనిపించింది అసలు? నమ్మారా మీరు? ఇప్పటికీ ఆ ప్రచారం ఉందండి. ఏదో తెనాలి నుంచి బస్టాండ్ పడుతుంది, వంతెనలు పడుతున్నాయి, ఇవి పడేస్తాము, అది ఇదని ఇప్పటికీ చెప్పారు. నిన్నటి వరకు విన్నాము, ఈ రోజు పట్టా ఇచ్చినాక హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇప్పటికీ ఆ మాట చెప్తున్నారు, తెనాలి నుంచి బస్టాండ్ మారుస్తున్నారు, బస్టాండ్ పడిద్ది, హైవే పడిద్ది అని అంటున్నారు. కానీ ఇప్పుడు పట్టాలు ఇచ్చినాక చాలా హ్యాపీగా ఉంది. ఇక మారదు, ఇలాంటివి జరగవు, మేము హ్యాపీగా అక్కడ నివసించవచ్చు అనే ఒక నిర్ధారణకు వచ్చాము. థ్యాంక్ యూ లోకేష్ గారు. అంటే ముఖ్యంగా ఈ పట్టా మీరు అందుకున్న తర్వాత ఎంత ఆస్తి ఈరోజు మీ పేరు మీద వచ్చింది అసలు ఏంటి మేడం? అక్కడున్న రేట్లను బట్టి అయితే ఒక 10 లక్షల ఆస్తి మా చేతికి వచ్చినట్టేనండి. 10 లక్షల ఆస్తి పరులం అయ్యాము. అది పట్టాతో అయ్యాము, రిజిస్ట్రేషన్ అవుతుంది. దాన్ని బట్టి చాలా హ్యాపీగా ఉన్నాము. అసలు అవి పడేస్తారేమో, తీసేస్తారేమో అనే అనుమానంలో ఉన్న మనం, మనకంటూ ఒక ఇల్లు ఉంది అనే హ్యాపీనెస్ని, ఎంతో మనిషికి ఆనందాన్ని ఇస్తుంది. ఆస్తి ఉంది అనే ఒక ధైర్యాన్ని కూడా ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్. టీచర్గా పనిచేస్తున్నానని చెప్తా ఉన్నారు. మరి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది మేడం అసలు? ఇప్పుడు అదే మాకు ఒక ఆశ వస్తుందండి, టీచర్స్కి డిఎస్సి పడుతుందని చెప్పారు. ఎలా అయితే పట్టాలు ఇస్తామని చెప్పారు, ఇచ్చారు కదా, అది కూడా డిఎస్సి పడుతుంది. డిఎస్సిలో నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందని ఆశిస్తున్నాను. గవర్నమెంట్ జాబ్ హోల్డర్ని కూడా చేస్తారని అనుకుంటున్నాను. ఐటీ విద్యా రంగంలో సార్ చాలా హ్యాపీగా ఎమ్మెల్యేగా మంచిగా పనిచేస్తున్నారు. ఇలాంటి మంత్రి ఒక 5 ఏళ్ళు కాదండి, 20 ఏళ్ళు, 100 ఏళ్ళు ఈయనే పనిచేయాలని ఆశిస్తున్నాము. మంగళగిరిని ఎలా అయితే హైదరాబాద్ ఐటీ హబ్ లాగా ఉందో, అలా మంగళగిరిని కూడా ఒక ఐటీ హబ్ లాగా మార్చాలనేది మా కోరిక. ఎందుకంటే పనుల కోసం అందరూ హైదరాబాద్లో పారిపోతున్నారు, విజయవాడ పారిపోతున్నారు, తల్లిదండ్రులకు దూరం అయిపోతున్నారు. అలా కాకుండా ఇక్కడే మనకి జాబ్స్ అనేవి చూపిస్తే తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళే ఇది లేదు, అక్కడికి వెళ్ళి వాళ్ళు చెడిపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉండి ఫ్యామిలీతో హ్యాపీగా ఉండటానికి కూడా సార్ అవకాశం కల్పిస్తున్నందుకు థ్యాంక్ యూ చెప్తున్నామండి. ఫ్యూచర్ జనరేషన్ గురించి కూడా ఆయన ఆలోచిస్తున్నారు. అది చాలా మనం గౌరవించదగ్గది, ప్రశంసించదగింది కూడా అండి. థ్యాంక్ యూ లోకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మేడం ముఖ్యంగా మంగళగిరిలో 100 పడకల హాస్పిటల్ నిర్మిస్తానని చెప్పడం కానీ, అలాగే మోడల్ స్కూల్ని కూడా ఒకటి నేను కట్టి చూపిస్తాను మంగళగిరి నియోజకవర్గం నుంచి అని చెప్పి ఆయన మాట్లాడడం కానీ ఎలా అనిపించింది మేడం అసలు? ఒక విద్యను కానీ వైద్య రంగంలో కానీ ఆయన తీసుకుంటే నిర్ణయాలపై ఒక టీచర్గా మీరు ఏ విధంగా? చాలా హ్యాపీగా ఉందండి. మనం ఇప్పుడు కనుక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే గుంటూరు వెళ్ళాలి లేదా విజయవాడ వెళ్ళాలి. ఈ మార్గంలోనే ఏదైనా పేషెంట్కి అయిపోవచ్చు, ఆ ప్రాణం కోల్పోవచ్చు. కానీ అలాంటిది కాకుండా ఆయన ఇక్కడే మనం దగ్గరలో వెళ్ళి హాస్పిటల్లో చూపించుకునేంత అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. అంటే విద్యతో పాటు వైద్య రంగాన్ని కూడా అభివృద్ధి పరుస్తున్నందుకు ఆయనకి మనం ఎంతగానో రుణపడి ఉన్నామండి. అందరం కూడా థ్యాంక్స్ చెప్పాల్సిన ఇదిలో ఉన్నాము. మంగళగిరి వాస్తవ్యాలుగా నేను చాలా థ్యాంక్స్ తెలియజేసుకున్నానండి. గెలిపిస్తారా నారా లోకేష్ గారిని? ఆయన ఉంటానంటే కనుక ఆయన రిటైర్డ్ అయ్యేంత వరకు ఆయన్నే గెలిపిస్తాం ఎమ్మెల్యేగా. అయితే సీఎం కూడా అవ్వచ్చు, చెప్పలేం కదా. మా నమస్తే, మీ పేరు? అజీముల్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రత్నాల చెరువు. రత్నాల చెరువు నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు? మేము 20 సంవత్సరాల నుంచి. లోకేష్ గారు మాకు మంచి పనులే చేశారండి. మళ్ళీ ఈసారి ఆయనకే గెలిపిస్తాం మేము. అంటే లోకేష్ గారి చేతుల మీదకి అందుకుంటారని ఊహించారా పట్టాన్ని? మేము అనుకున్నామండి, గెలిపిస్తారని మేము ఓట్లు ఆయనకి చేసింది. అంటే ముందే మీకు చెప్పారైనా మీకు పట్టాలు ఇస్తామని చెప్పేసి ఎప్పుడన్నా ఆయన అనుకున్నారు. నమ్మారా ఆయన మాటలని? నమ్మామండి, నమ్మే వేసాం మేము అని, మనకు అండా అని. అంటే గతంలో ఉన్న నాయకులకు కానీ లోకేష్ గారికి కానీ తేడా ఏమన్నా గమనించారు? లేదులేండి. మళ్ళీ గెలుస్తారా మీన? మళ్ళీ గెలిపిస్తాం. మంచి పనులే చేస్తున్నారు కదా మనకి. కొంచెం పింఛన్లు ఆయన పనికి వెళ్ళడు, ఆయనకి మంచి చెడ్డ కొంచెం కాళ్ళకి నీరు వచ్చి వినపడదమ్మా ఆయనకి, చెవుడు ఆయనకి. తెచ్చుకుంటే తినాలి, లేకపోతే లేదు. ఇళ్ళల్లో పనికి వెళ్తానే.